హగ్గై 2:11లో ఈ మాట ఉంది, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. అందరు చదవండి అది. మీరెవరన్నా చేస్తున్నారా ఈ పని? అమ్మా నా వైపు చూడండిగా, మీరెవరైనా ఈ పని చేస్తున్నారా? యెహోవా సెలవిచ్చినదే మనకు అనుందా పైన? అంటే దేవుడు ఏం చెప్పాడు, ఏం చెప్తున్నాడంటే యాజకుల యొద్ద అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని గూర్చిన విచారణ మీ దైవజనుల యొద్ద మీరు చేయాలి, మీ యాజకుల యొద్ద మీరు చేయాలి. ఇప్పుడు మన సంఘంలో ఉన్న మీరు ఎవరైనా ఇట్లాంటి పని ఎప్పుడన్నా చేశారా? ఇంతకాలంలో చేయరా? మరి దేవుని వాక్యాన్ని గురించి విచారణ చేయాలంట. చిరంజీవి బ్రదర్ ఏం చేయాలి? అన్నయ్య నాకు ఇగో ఈ వాక్యంలో డౌట్ ఉంది అన్నయ్య, లేకపోతే బ్రదర్ నాకు ఈ వాక్యంలో మరి చదువుతా ఉంటే ఈ డౌట్ వచ్చింది, ఇది ఎంతవరకు కరెక్టు ఏంటి సార్ నాకు చెప్పండి. లేకపోతే ఇగో బైబిల్లో ఈ వాక్యం నాకు అర్థం కాలేదు అయ్య గారు, కొంచెం మీరు చెప్పండి. ఎప్పుడన్నా అడగరా? ఇక అబ్బో అయ్యగారిని ఎందుకులే అడుగుడు అనుకుంటున్నారా ఏంటి? బైబిల్లో ఏముంది? యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయమనుంది. మరి మీరు ఎందుకు చేయట్లా? పార్వతక్క నా కోసం ప్రార్థన చేయండి అంటున్నారుగా. నేను ఈ కానుంచి మీకోసం నేను ప్రార్థన చేయాలనుకోవట్లా. అట్ట కాదు, నన్ను ఎవరైతే బైబిల్లో డౌట్లు అడుగుతారో వాళ్ళ గురించే ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా. ఫోన్ చేసి అడగాలి, అయ్యగారు ఇదిగో పలానా డౌట్ వచ్చిందండి కొంచెం చెప్పండి. నాకు విసుగు రావాలా? లేకపోతే మా ఇంటికి రండి పాస్టర్ గారు, రేపు సాయంత్రం మా ఇంటికి వచ్చేయండి, లేకపోతే ఈరోజు ఉదయం మా ఇంటికి వచ్చేయండి, పలానా రోజు మా ఇంటికి వచ్చేయండి, ఇగో నాకు బైబిల్లో ఇగో ఈ వారంలో ఇన్ని డౌట్లు వచ్చినాయి చెప్పండి అయ్యగారు అని మీరు నన్ను అడగాలి. అడుగుతారా? అడగరా? అది పద్ధతి. యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయాలి. భయపడుతున్నారా? సిగ్గుపడుతున్నారా? మొహమాటమా? మరేంటి? మరి ఎందుకు చేయట్లా? చదవరా? మరి అది హోంవర్క్ ఇచ్చినప్పుడు చదవాలి. మీరు రోజు దేవుడి వాక్యం చదివితే ఖచ్చితంగా చదివే వాళ్ళకే డౌట్లు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, డౌట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి? మీకు డౌట్లు ఏం రావట్లేదంటే అర్థం ఏంటి? మీరు చదవట్లా. చదవడానికి డౌట్లు ఏముంటాయి? అవునమ్మా దేవకుమారి గారు, ఎవరికి డౌట్లు వస్తాయి? చదివే వాళ్ళకి డౌట్లు వస్తాయి. మీరు చదవాలి. చదివి మీ అనుమానాలు నా దగ్గర మీరు క్లియర్ చేసుకోవాలి. అలా చేయకపోతే మీరు ఆధ్యాత్మికంగా ఎదగలేరు, ఫలించలేరు. ఒకసారి అందరూ అపోస్తుల కార్యం 17వ అధ్యాయం తీయండి. స్పీడ్గా ఉండాలి. 17 అపోస్తుల కార్యం 10వ వచనం నుంచి చదవండి. అది హల్లెలూయా. 12వ వచనం కూడా
చాలామంది విశ్వసించడానికి కారణం ఏంటి? ఆ చాలామంది కూడా ఎలాంటి వాళ్ళు? ఆర్డినరీ పీపుల్ కాదు వాళ్ళు. ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ అనేకులు చాలామంది విశ్వసించిరి. ఎవరాళ్ళు? ఘనత కలిగినోళ్ళు, అంటే గొప్పోళ్ళు, చదువుకున్నోళ్ళు, జ్ఞానమున్నోళ్ళు. ఇలాంటి వాళ్ళు విశ్వసించడానికి రీజన్ ఏంటంటే అందుచేతనుందా? అందుచేత అంటే దేని వలన అంటే వాళ్ళంట వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఏం మాట అండి ఇది! సంఘబిడ్డలారా, మన సంఘం బెరియా సంఘంలా ఉండునుగాక. బెరియా సంఘస్థుల యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు లేఖనాలను ప్రతి దినము చదవటమే కాదు, ధ్యానించడమే కాదు, ఏం చేస్తున్నారు? పరిశోధించు. మీరందరూ సైంటిస్టులు అయిపోవాలి. ఆమె చెప్పరేంటి? మీరందరూ పరిశోధించాలి. దేన్ని? బైబుల్ సైంటిస్టులు అయిపోవాలి. మీరందరూ యేసునామములో మనమందరం అయిపోవాలి. బైబుల్ను పరిశీలించాలి, పరిశోధించాలి. ఆ స్థాయికి మనం రావాలి. నా కోరిక అది మీ పట్ల. మన సంఘానికి ఎవరైనా వచ్చి వాక్యం చెప్పాలంటే వాళ్ళకి భయం అవ్వాలి ముందు. ఎందుకు? వామ్మో, వాళ్ళు మామూలు కాదురా బాబోయ్, ప్రతిరోజు వాక్యాన్ని పరిశోధించే వాళ్ళు. ఏది పడితే అది చెప్తే వాళ్ళ దగ్గర కుదరదు. వాళ్ళకి దేవుని వాక్యం మనకంటే ఎక్కువ తెలుసని మన సంఘానికి ఎవరైనా వచ్చి వాక్యం చెప్పడానికి వాళ్ళకి భయం కావాలా? అలా మారాలి. మనం అందరం మారతారా? మీ సావుకునిగా ఇవే సార్ నేను కోరుకునేది మీ దగ్గర నుంచి. మీ కాలం అంటాడుగా, ఇంతే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని. నేను కూడా మిమ్మల్ని అడిగేది ఇది ఒక్కటే, ఈ చిన్న చిన్నయే. ఎంతకంటే ఎక్కువేం అడుగుతాను నేను? ఎప్పుడన్నా ఒక కేజీ ఫ్రూట్స్ పట్టుకురమ్మన్నా, లేకపోతే ఇంకేమన్నా ఒక 5,000 పట్టుకురమ్మని చెప్పానా? అయితే ఇన్ని పప్పలు వండుకొని పట్టుకొని రండి సావుకునికి అని చెప్పానా? నాటుకోడిని కోసి మీ ఇంట్లో అన్నం పెట్టమని చెప్పానా? ఒక జత బట్టలు తీసుకోండి అయ్యగారికి అమ్మగారికి అని చెప్పానా? చెప్పను. పొరపాటును కూడా చెప్పను. నా ప్రాణం ఉన్నంత వరకు ఇవి అడగను మిమ్మల్ని. కానీ మిమ్మల్ని అడిగేది ఏంటి? బైబుల్ పరిశోధకులు అవ్వండి, బైబుల్ సైంటిస్టులు అవ్వండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పరిశోధించండి. ఇప్పుడు నేను మీ కాపరిని, మీ తండ్రిని. నాకు మీ పట్ల కొన్ని ఆశలు ఉంటాయా, ఉండవా? మీ పిల్లల పట్ల మీకు ఎలా కొన్ని ప్రణాళికలు, ఉద్దేశాలు ఉంటాయో, ఇప్పుడు మీరు నా పిల్లలైతే, నేను మీ తండ్రిని అయితే, మీ పట్ల నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి. ఎందుకు నేను వ్యక్తం చేస్తున్నానంటే కొద్దిగా వాటిని గురించి ఆలోచన చేస్తారేమో అని. రేపటి నుంచే నాకు కాల్స్ రావాలి మీ దగ్గర నుంచి. అయ్యగారు, లేకపోతే బ్రదర్, లేకపోతే అన్నయ్య, ఇదిగో ఈ డౌట్ ఉందన్నయ్య వాక్యంలో, ఫలానా పుస్తకంలో, ఫలానా అధ్యాయంలో, ఫలానా వచనంలో ఇది నాకు అర్థం కావట్లేదు అన్నయ్య, కొంచెం చెప్పరా నాకు అని మీరు అడగాలి. నేను సంతోషిస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు అలా అడగనందుకు నేను హ్యాపీగా లేను, బాధపడుతున్నాను. తన పిల్లలు ఎవరైనా శుద్ధముద్దులు అయిపోవాలనుకుంటారా? అనుకోరు కదా. మీరందరూ దేవుని వాక్యంలో ఎదగాలనేది నా కోరిక. ప్రతి దినం వారు లేఖనాలను పరిశోధిస్తున్నారంటే వాళ్ళకి వేరే పనిలా. సమయం దొరికితే వాక్యాన్ని ముందేసుకొని కూర్చోవడం, రాసుకోవడం, చదవడం, పరిశోధించడం, పరిశీలన చేయడం, ధ్యానించడం. ఈ పిచ్చి మనకు పట్టాలి. నిజమండి, దేవుని వాక్యాన్ని పరిశోధించే పిచ్చి మనకు పట్టాలి.
సుధీర్ అన్న వాళ్ళు చర్చికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఒక్కొక్కరికి భయం మంగళగిరిలో. ఎందుకంటే వాళ్ళు లేఖనాలలో ప్రవీణులు. ఆయన అలా మోటివేట్ చేశాడు వాళ్ళ సంఘాన్ని. అబో వీళ్ళ ముందు మనం చెప్పలేనురా బాబోయ్, అన్న చెప్పమన్నా కూడా వద్దులే గారు మీరే చెప్పండి అంటారు. ఈ రోజున ఒక మాట వినండి, ఈ రోజున ఎందుకు అబద్ధ బోధలు వచ్చాయి? ఎందుకు ఈ రోజున అబద్ధ బోధలు వచ్చాయి? అబద్ధ బోధల్లోకి, అబద్ధ సంఘాల్లోకి ఎందుకు ప్రజలు వెళ్తున్నారు? దేవుని వాక్యం తెలియక కాదా? ఏమా, దేవుని వాక్యం తెలియక కాదా? దేవుని వాక్యం తెలిస్తే అబద్ధ బోధ దగ్గరికి వెళ్తారా? అబద్ధ బోధ నమ్ముతారా? అబద్ధ బోధ మనల్ని నరకానికి తీసుకెళ్ళాలి తెలుసా? అన్ని బోధలు సరైనవేనా? అపోస్తుల బోధ కావాలి మనకి. ఏది అపోస్తుల బోధో, ఏది అబద్ధ బోధో మనం గుర్తించకపోతే మనం చివరికి నరకానికి వెళ్ళిపోతాం. మనుగూరులో పరలోకపు తల్లి అనే సంఘం ఉంది తెలుసా మీకు? పరలోకపు తండ్రి ఉన్నాడు గనక పరలోకపు తల్లి కూడా ఉంది అంటున్నారు వాళ్ళు. ఎవరామంటే బైబిల్లోనేమో యెరూషలేము పట్టణాన్ని చూపెడుతున్నారు ప్రకటన గ్రంథంలో. ఇంకొంచెం డీప్కి వెళ్తే సౌత్ కొరియాలో ఉన్న జాంగిల్ జాన్ చెప్తున్నారు. ఆ బోధకి, ఆ సంఘానికి 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు సంఘ సభ్యులు. వాళ్ళు కూడా మనుగూరులో ఉన్న సంఘాల్లో నుంచి వెళ్ళిన వాళ్ళే. దేవుని వాక్యం మనకు తెలియకపోతే మనం మోసపోతాం. ప్రజలు మనల్ని మోసపరుస్తారు. ప్రపంచం మొత్తం ఎక్కువ శాతం అబద్ధ బోధలే ఉన్నాయి తెలుసా? ఒకడేమో పాపం చేసినా ఏం కాదంటాడు, ఒకడేమో బాప్తీసం తీసుకోకపోయినా ఏం కాదంటాడు, ఒకడేమో బల్లలో చేయవేయకపోయినా ఏం కాదంటాడు, ఒకడేమో ప్రతి ఆదివారం మందిరానికి పోకపోయినా ఏం కాదంటారు. ఏంటండి ఈ బోధలన్నీ? మళ్ళీ వాళ్ళందరూ చూపెట్టేది బైబుల్లో ఉన్న వాక్యాలే. ఒకలేమో శనివారమే ప్రార్థన చేయాలంటారు. వాక్యం తెలియకపోతే ఎవరైనా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. వాక్యం తెలిస్తే ఎవ్వరు మనల్ని కన్ఫ్యూజ్ చేయలేరు. మీ అందరికీ చదువు రాదా? మా అన్నారు వాళ్ళంటే పాపం మా వాళ్ళకి చదువు రాదు. వాళ్ళకి మీకు అందరికీ చదువు వచ్చిన వాళ్ళే ఇక్కడ. నేను చెప్తున్నాను, చదువొచ్చి కూడా దేవుని వాక్యాన్ని చదవకపోవడం పాపం. పాపమా కాదా? పాపులు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? మరి ప్లీజ్ నేను చాలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. లేఖనాలను పరిశోధించండి. అపోల్లో అని ఆయన గురించి రాయబడిన మాట ఏంటి? ఇదే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో చూడండి. 8వ అధ్యాయమేనా? ఎక్కడది? అపోల్లో అని ఆయన గురించి. ఎన్నో అధ్యాయం? రైట్, చూడండి 18వ అధ్యాయం అపోస్తుల కార్యములో అలెగ్జాంద్రియు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ప్రవీణ్ అనే మాటకు అర్థం తెలుసా మీకు? ఏంటి అది? ప్రావీణ్యత, నైపుణ్యత అంటే ఒక దాని యందు పట్టుగలిగి ఉండడం. ఇప్పుడు ఈ అపోల్లో అనే వ్యక్తి దేనిలో ప్రావీణ్యుడు?
విద్వాంసుడు లేఖనముల యందు. చిరంజన్న దేని యందు? ఈ అపోల్లో అనే వ్యక్తి వాక్యము యందు విద్వాంసుడు, ప్రవీణుడు. మరి మీ ప్రావీణ్యత దేంట్లోనో? నాగలి చూడండి అందరూ. మీ ప్రావీణ్యత దేంట్లో? మీ నైపుణ్యత దేంట్లో? ప్రతి ఒక్కరికి ఏదో ఒక నైపుణ్యత ఉంటుంది. ఉంటుందా? ఉండదా? మరి మీకు దేంట్లో ఉన్నాయి? అవన్నీ వేస్ట్, వ్యర్థమైనవి అవన్నీ. లేఖనముల యందు మనం ప్రావీణ్యత కలిగి ఉండాలి, నైపుణ్యత కలిగి ఉండాలి. అకుల్లా ప్రిస్కిల్లా తెలుసుగా మీకు? ఇంత గొప్ప ప్రావీణ్యత కలిగిన వానికే అకుల్లా ప్రిస్కిల్లా బోధించారంట. చూడండి అక్కడ కింది చదవండి. తర్వాత అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. వినండి వినండి, నావైపు చూడండి. ఇంత ప్రవీణుడైనా ఆయనకి ఎంతవరకు తెలుసు? అంతే తెలుసు. యేసుప్రభు గురించి సరిగా ఏం తెలియదు. మళ్ళీ ప్రవీణుడే, మళ్ళీ విద్వాంసుడే. అయితే ప్రిస్కిల్లా అకుల్లాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి అంటే ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు? అకుల్లా ప్రిస్కిల్లా ఈ ప్రవీణుని కంటే ప్రవీణులు. ఎందుకంటే ఆ ప్రవీణునికే పూర్తిగా విషయాన్ని విశదపరిచారు కదా. అందుకే మనం అకుల్లా ప్రిస్కిల్లాను అంత లైట్గా తీసుకోవద్దు. పౌలుకి రైట్ హ్యాండ్గా ఉన్నవాళ్ళు. అకుల్లా ప్రిస్కిల్లా ఇంట్లో సంఘం ఉందని కూడా చరిత్ర చెప్తా ఉంది. అర్థమవుతుందా? ప్రవీణుడికే బోధించారంటే వీళ్ళు ఇంకెంత ప్రవీణులై ఉండాలి. సంగమా, ఆలోచన చేయండి. మనం దేని విషయంలో ఎక్కువ పట్టు కలిగి ఉన్నా వ్యర్థమే. కొంతమందికి డబ్బులు ఎలా సంపాదించాలో బాగా తెలుసు. ఎందుకది? ఖర్చు పెట్టడం తెలియదు. మళ్ళీ వాళ్ళకి బాగా సంపాదిస్తారు, కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. ఊరికనే ఖర్చు అయిపోతాయి. కొంతమందికి బాగా ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, కానీ ఎలా సంపాదించాలో తెలియదు. ఈ రెండు వేస్టే. కొంతమందికి ప్రావీణ్యత ఎలా ఉంటుంది తెలుసా? ఇతరులను నోరు ఎలా మూయించాలో తెలుసు. వాడు మళ్ళీ మారు మాట మాట్లాడకుండా, వాళ్ళు మళ్ళీ మారు మాట మాట్లాడకుండా నోరు మూయించే అంత ప్రావీణ్యత ఉంటుంది. వీళ్ళ నోరు కంట్రోల్లో ఉంటుంది. మళ్ళీ దానివల్ల ఉపయోగం? బయట లోక సంబంధమైన ప్రావీణ్యతలు మంచివి కావు. మనకి లేఖనముల యందు ప్రావీణ్యత కావాలి. కావాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు మీరు ఎట్టా బైబిల్ కాలేజీకి పోలేరుగా, పోతారా? రేపు పొద్దున్నే పంపిస్తా. చెప్పండి మరి, మీరు ఏమన్నా పోతారంటే రేపు పొద్దున్నే పంపిద్దా? పోలేరు. మరి అట్లా ఇంటికాడన్నా చదువుకోవాలా లేదా? విషయం ఏంటి తెలుసా? కొన్ని మాటలు, ఇంపార్టెంట్ విషయాలు చెప్పి ముగించేస్తాను. ఒక వ్యక్తికి దేవుని వాక్యం తెలియనప్పుడు, నా వైపు చూడండి, ఇంకా పెళ్ళి ఎలా చేయాలో తెలియదు. మీ ఇంట్లో పెళ్ళి జరుగుద్దా జరగదా? మీ పిల్లలు ఉన్నారు కదా, పెళ్ళి జరగాలి. ఎవరికి ఇవ్వాలో, ఎవరిని చేసుకోవాలో మీకు తెలియాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం మీకు తెలియాలి. ఎలాంటి అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలో, ఎలాంటి అబ్బాయిని మీ ఇంటికి అల్లునిగా తెచ్చుకోవాలో మీకు తెలియాలంటే మీకు లేఖనాల యందు పట్టు ఉండాలి. లేకపోతే ఏం కాదులే పాస్టర్ గారు, మా అమ్మాయి ప్రేమించిందండి, మా అబ్బాయి ప్రేమించాడండి, లేకపోతే మంచి సంబంధం అండి, బాగా డబ్బులు ఉన్నాయండి, ఉద్యోగం ఉందండి, అందంగా ఉన్నారండి, అన్యులకైనా ఇచ్చేద్దాంలేండి, మార్చుకుంటారులేండి అనుకుంటారు. మీరు నాకే చెప్తారు బోధ. ఏమని? ఇట్లా ఏం కాదులే అయ్యగారు, చేసేద్దాం అయ్యగారు, ఇక ఏమనుకోకండి అయ్యగారు, సారీ అయ్యగారు అని తిరుగు బోధ నాకు చేస్తారు మీరు. ఎప్పుడు?
మీకు వాక్యం తెలియనప్పుడు రైట్ పర్సన్ని మీ ఇంట్లోకి మీరు తీసుకొని రాలేరు. దానివల్ల జీవితకాలం మొత్తం బాధే మీకు. జనరల్గా పెళ్లి చేసి భారం దింపుకుందాం అనుకుంటాంగా, అప్పటి నుంచే మొదలైద్దిగా. ఇంకొక 100 కేజీలు బరువు ఎక్కువైద్ది. ఒరే పెళ్లి చేసి భారం దించుకుందాం అనుకుంటే ఎక్కువైపోయింది రేంట్రా అంటే కారణం ఏంటి? నీకు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలో తెలియలా. అంటే బిబ్లికల్ అల్లుడు, బిబ్లికల్ కోడలు, బైబుల్ ప్రకారమైన కోడలు, బైబుల్ ప్రకారమైన అల్లుడు మీకు తెలియనప్పుడు మీరు ఇవే చూస్తారు. ప్రాబ్లం. పెళ్ళి కూడా ఎలా చేయాలో తెలియదు మీకు. అన్ని ఆచారాలు కలిసిపోతాయి. అన్యుల్లాగానే మీరు చేసేస్తారు. అది దేవునికి నచ్చదు. లేదా ఒక ఫంక్షన్ చేయాలనుకోండి, ఇప్పుడు బైబిల్ లెక్క ప్రకారం మరి ఫంక్షన్ ఎక్కడైనా జరిగిందా? మెచ్యూర్ ఫంక్షన్ ఎక్కడైనా జరిగిందా? మీకు తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేయాలి? చదవాలి. లెక్క ప్రకారం బైబిల్లో మెచ్యూర్ ఫంక్షన్ లేదు. ఇంకా చెప్పాలంటే అది చేయడం సిగ్గు, అవమానం. అదొక రహస్యమైన కార్యాన్ని నలుగురికి బట్టి బయలు చేయడం అనేది అది ఎంత ఇబ్బంది అమ్మా. అవే చూడండి స్త్రీలు కొంతమంది. నేను నా పిల్లలని మీకు ఓపెన్గా చెప్తున్నా ఇవన్నీ. కొంతమంది నెలసరి వచ్చినప్పుడే మందిరానికి రావడానికి ఇష్టపడరు, బలలో చేయి వేయడానికి ఇష్టపడరు. అంటే ఎవరికి ఇవన్నీ విషయాలు తెలియాలనుకుంటారా, తెలియొద్దనుకుంటారా? తెలియొద్దనుకుంటారు. మరి అట్లాంటిది ఊరు మొత్తం ఫ్లెక్సీలు వేసి కాట్లు కొట్టి మా అమ్మాయి ఇట్లా అని చెప్పడం అది అవమానమా కాదా? సిగ్గా కాదా? మరి ఈ రోజున సొసైటీ ఎలా ఉంది? పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పెద్ద పెళ్ళంత కార్యక్రమం చేస్తున్నారు. నేను మా అమ్మాయి ఫంక్షన్ అట్లా చేయను, ఎందుకంటే నాకు బైబిల్ తెలుసు కాబట్టి. బైబిల్ తెలియకపోతే చేసేస్తారు. అందుకే బైబిల్ చదవాలి. ఇలా చావు కార్యక్రమం ఉంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం ఎలా చేయాలి? ప్రసంగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రసంగ గ్రంథంలో ఒకనికి 100 మంది పిల్లలు ఉన్నను. ఎక్కడది? 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నానని బైబిల్లో ఉంది. ఇంకా నా వైపు చూడండి. చిరంజన్న వింటున్నావా? వినాలి. 100 మంది పిల్లలంట. ఎంతకాలం బతికిండు? మళ్ళీ దీర్ఘాయుష్మంతుడు. కానీ తగిన రీతిలో సమాధి చేయబడకపోతే వాని గతి పడిపోయిన పిండము యొక్క గతి, వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని బైబిల్లో ఉంది. సమాధి కార్యక్రమం నిలబడితే అలా చేయొచ్చా? దానికో పద్ధతి ఉంటుంది. మరి తెలియాలంటే మీరు బైబిల్ చదవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మీకు ఒక యాజకుడు ఉన్నాడు, మీకు ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చి విచారణ చేయాలా? పాస్టర్ గారు మరి ఈ కార్యక్రమం చేయాలా వద్దా? ఒకవేళ చేస్తే ఎలా చేయాలి? మీకు తెలియనప్పుడు అడగాల లేదా? ఎవరు అడుగుతున్నారు? మీ ఇష్టం. పాస్టర్ గారే మీ మాట వినాలి. మళ్ళీ సమాధి కార్యక్రమం దగ్గరకు వచ్చి ఏం చేయాలి? మళ్ళీ నాకే రిక్వెస్ట్లో, పాస్టర్ గారు ఏమనుకోకండి, మా వాళ్ళండి కొంచెం మరి ఓర్చుకోండి. నేను ఓర్చుకోవాలా? నేను ఓర్చుకుంటా కరెక్టే, మరి పైన ఆయనకి బీపీలు అయితే ఏమైంది? మొత్తానికే తేడా పడుద్దా లేదా? మరి సమాధి కార్యక్రమం ఎలా చేయాలి? పెళ్ళి ఎలా చేసుకోవాలి? జ్ఞాపకార్థ కూడికుంటుంది. ఉండదా? ఇవన్నీ మన ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలు. ఇవి ఎలా చేయాలో ఎలా చేయకూడదో మీకు తెలియాలంటే దేవుని వాక్యం మీకు తెలియాలి. లేఖనాల యందు పట్టు కలిగి ఉండాలి. ఏ సేవకుని వాక్యం కరెక్టు, ఏ సేవకుని వాక్యం కరెక్ట్ కాదో మీకు తెలియాలంటే వాక్యం మీకు తెలిసి ఉండాలి. ఎవరో వస్తారు బయట నుంచి, లేకపోతే యూట్యూబ్లో బొచ్చడి మంది చెప్తున్నారు. అబ్బా అయ్యా అంటే కుదరదు.
అది లేఖనాల ప్రకారం కరెక్టేనా కాదా నీకు తెలియాలా. అందరు వాక్యాలు వినడమేనా? పైకి బాగానే చెప్తారు, లోపలికి వెళ్ళే కొద్దీ నిన్ను రాంగ్ వేలోకి నడిపిస్తారు. అవునా కాదా? ఇలా మన క్రైస్తవ సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది, క్రైస్తవ పద్ధతులు అనేవి ఒకటి ఉంటాయి, క్రైస్తవ విధానాలు ఒకటి ఉంటాయి. అది మీరు తెలుసుకోవాలి. తెలియకపోతే ఎవరి దగ్గర విచారణ చేయాలి చెప్పండి? యాజకుని యొద్ద విచారణ చేయాలి. అలా చేయకుండా మీకు నచ్చినట్టు చేశారనుకోండి, మీరే నష్టపోయేది. గృహప్రవేశం ఉంది, ఎలా చేయాలి మీకు తెలియకపోతే యాజకుని యొద్ద విచారణ చేసి బైబుల్ ప్రకారం మీ ఇల్లు ఓపెనింగ్ చేయబడితే మీ కుటుంబంలోకి దెయ్యం రాదు. లేకపోతే మీ రూమ్లోకి వచ్చి పిసికేసిద్ది, మిమ్మల్ని తొక్కేసిద్ది. నిజం, అవునా కాదు? మరి ఇలా ప్రతీదీ దేవుని వాక్యానుసారంగా మనం ఎలా చేయాలో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అన్యుడు మాట్లాడకూడదు మన దగ్గర. ఇలా చేస్తున్నారేంటంటే నీకు తెలియదు, నువ్వు మౌనంగా ఉండు. బైబుల్ ప్రకారం మేము చేస్తున్నామని మీరు వాళ్ళ నోరు మూయించాలి, కానీ మీరు వాళ్ళ మాటలు పట్టుకొని వచ్చి నా నోరు మూయించమేంది? నా నోరు మూయించాలా, వాళ్ళ నోరు మూయించాలా? మరి ఏం చేస్తున్నారు మీరు? అన్నయ్య ఏమనుకోకండి, అన్నయ్య పాస్టర్ గారు ఏమనుకోకండి. ఏమనుకుంటా, నేను అనుకునే రకం కూడా కాదు. కానీ పైన ఆయన ఏమన్నా అనుకుంటే మీకు తేడా కదా. కానా పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయిందా లేదా? ఏం ప్లాన్ చేశారు వాళ్ళు? ఏం ప్లాన్ చేశారమ్మా చెప్పండి? జయమణి గారు ఏం చేశారు? ద్రాక్షరసం అయిపోయింది, ముమ్మరంగా పార్టీ జరుగుతూ ఉంది, ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఏం చేశారు? ఏం చేయాలా? మరియమ్మ దగ్గరికి వెళ్ళారు. కొంతమంది రాంగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తారు. మరియమ్మ దగ్గరికి వెళ్ళడం అనేది ఏంది? రాంగ్. అది వాస్తుల దగ్గరికి, పంతుల గారుల దగ్గరికి, బాపనోళ్ళ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవడం కాదు మన పెళ్ళిళ్ళకి, మన గృహప్రవేశాలకి. మనం గృహం కట్టేటప్పుడు ఎవరినో పిలిచి ఇట్లా చేద్దామని ఆలోచన చేయడం అది కరెక్ట్ కాదు. అది ఎవరిని పిలవాలి? మనకు ఒక యాజకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, ఆయన్ని పిలవాలి. పాస్టర్ గారు ఇలా చేద్దాం, ఎలా చేద్దాం మీరు చెప్పండి అని అడగాలి. ఎలా చెప్తే అలా చేయాలి. వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్లు తీసుకొని, నిర్ణయాలు తీసుకొని, అవగాహనలు తీసుకొని అవన్నీ తీసుకొచ్చి నా దగ్గర చెప్పడం. అయ్యగారు ఇట్టంట, ఈరోజంటే బాగుంటుందంట, ఇట్ట కడితే బాగుంటుందంట, ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏదో చెప్తే నేను దానికి ప్రార్థన చేసి ఆమోదించి అలా చేస్తే అది మీకు మంచిది కాదు. మరియమ్మ అన్నదోయ్, నేను కాదు, ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీతో చెప్పునది చెయ్యండి, దట్స్ ఆల్. అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి, ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఆ రాతి బాణాల నీళ్ళతో నింపండి, ఆ నింపిన నీళ్ళని తీసుకెళ్ళాలకి పోయండి అన్నాడు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇట్స్ వెరీ క్లియర్, సింపుల్గా అయిపోయింది. అదే వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తే, వాళ్ళ సొంత ప్లాన్లు ఏమైనా చేస్తే, మనలాగా ఇప్పుడు అందుబాటులో లేదుగా టక్కన పోయి కొనుక్కొని రావడానికి. ద్రాక్షారసం తయారు చేయడం అంటే ఇట్స్ ఏ ప్రాసెస్, కొంతకాలం పడుతుంది అది. కానీ దేవుడు అదేం లేకుండా అద్భుతం చేశాడు. కారణం ఏంటి? ఆయన యొద్ద విచారణ చేసి ఆయన చెప్పిన దాని ప్రకారం చేయడాన్ని బట్టి అక్కడ ఒక అద్భుతం జరిగింది, సమస్య పరిష్కరించబడింది. ఫైనల్గా నా బాధ ఈరోజు అర్థమైందా మీకు? లేఖనాలు మీకు తెలిస్తే ప్రతీది ఎలా చేయాలో మీకు అర్థమైద్ది. అందుకే మీరు లేఖనాల యందు ప్రావీణ్యత కలిగిన వారిగా ఉండాలి. రెండవది, మీకు గనక ఇప్పుడే తెలియకపోతే వెంటనే సెకండ్ ఆప్షన్ ఏంటి? యాజకుని యొద్దకు వెళ్ళిపోవాలి. హగ్గై 2:11 ఇది మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట.
చిన్నదైనా మీకు యాజకుడు గుర్తు రావాలి. మొన్న ఒక ఆమె నా దగ్గరకు వచ్చి అన్నది, అయ్యగారు నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, మీరేం చెప్పినా నేను వినాలనుకుంటున్నాను, దేవుడు నాకు చెప్పాడు, నాతో అన్న మాట చెప్తున్నా మీకు. ఈ సంవత్సరం నుంచి న్యూ ఇయర్ తీర్మానం ఆమెది, నెహెమ్యా గారు ఏం చెప్తే అది చెయ్యి, నువ్వు ఖచ్చితంగా పరలోకం పోతావని దేవుడు ప్రేరేపించిందంట ఆమెని. నా దగ్గరకు వచ్చి చెప్పింది, అయ్యగారు నేను నీకు అప్పగించుకుంటున్నాను, మీరేం చెప్తే అది చేద్దాం అనుకుంటున్నాను, నన్ను మీరు పరలోకం తీసుకెళ్ళండి, తీసుకెళ్తారా అని అడిగింది. ఖచ్చితంగా అమ్మా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఒకరోజు, ఇగో ఇది నువ్వు చేయడం ఇది నాకెందుకో మంచిగా అనిపించట్లేదమ్మా, దీని విషయంలో కొంచెం మారు అంటే ఆమెకు తాసుపాముకు వచ్చినట్టు కోపం వచ్చింది. నాతో ఏం చెప్పింది, మరి నేను చెప్తే మళ్ళీ తాసుపాములాగా లేవడం ఏంది? నేను చెప్పిన ఇట్టయితే నువ్వు పరలోకం పోవు, ఖచ్చితంగా నరకానికి పోతావు అని చెప్పిన. అంతేనా కాదా? ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి, తెలియనప్పుడు అప్పగించుకోవాలి, అప్పగించుకున్నప్పుడు అన్నిటికీ ఇంకంత చిన్నది పెద్దది అది ఇదేం ఉండదు. ఇంకా నువ్వు పరలోకం పోవాలంటే నీ ఇష్ట ప్రకారం బతికితే పోవు, దేవుని ఇష్ట ప్రకారం బ్రతకాలి. అది నేను ఎరిగిన వాడిని కాబట్టి నీకు చెప్తాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తేడా ఉంటే ఏం చేయాలి నువ్వు? ఇది బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు కదా పాస్టర్ గారు, నాకు ఎలా చెప్తున్నారని మీరు అడగాలి. అప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను. ఇంకొకటి, సిద్దిపేట ప్రకాష్ అయ్య గారి దగ్గరికి ఫ్యామిలీ వచ్చారంట, కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు మేము పరలోకం చేరాలనుకుంటున్నాం, అందుకే దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము కొత్తగా వచ్చాం కాబట్టి మాకేం తెలియదు కాబట్టి మీరు మాకు చెప్పండి, మీరేం చెప్తే మేము అది చేస్తాం, మిమ్మల్ని కాదని మేమేమి చెయ్యం పాస్టర్ గారు అంటే, సరేనని పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఏం చెప్తే అది వాళ్ళు చేయడం ప్రారంభించారంట. హల్లెలూయా. ఈ విధానం ఇంకా మనకు రాకపోతే మనం దేవుని రాజ్యంలో కనబడతామనే గ్యారంటీ లేదు. 12కి 2 నిమిషాలు ఉంది, ముగించేస్తున్నా. చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ చెప్పే పరిస్థితి కాదు. ఈరోజు మళ్ళీ ఇంకా కమలాపురం వెళ్ళాలి బల్లారాధన. మీ అందరికీ అర్థమైందా? ఒక ½ అవర్ చెప్పా మీకు, ½ అవర్ కంటే ఎక్కువే. ఏంటి ఈరోజు వాక్యం ఏంటి? యాజకుని యొద్ద ధర్మశాస్త్రము విచారణ చేయాలి. హగ్గై 2:11. వాక్యాలు బాగా చదవాలి, బైబిల్ బాగా చదవాలి, చదివి అనుమానాలు ఉంటే సేవకుని దగ్గర క్లియర్ చేసుకోవాలి. ప్రావీణ్యత కలిగిన వారముగా ఉండాలి, వాక్యం పట్ల విద్వాంసులమై ఉండాలి. అయ్యగారికే వాక్యం చెప్పే అంత కెపాసిటీ మీకు ఉండాలి. చెప్పాక ఎవరిని అయ్యగారు వచ్చి వాక్యం చెప్పిన తర్వాత, ఏంటండి బైబిల్లో ఇలా ఉంటే మీరు ఎలా బోధించారేంటి అని అడగాలి. అడుగుతారా? అడగాలి. నేనైనా కూడా చివరికి, నెహెమ్యా గారు ఈరోజు ఏంటండి కొంచెం తేడా చెప్పారేంటి వాక్యం, మీరు బైబిల్లో ఇలా లేదు కదా, మీరు ఇలా చెప్పారు ఎందుకు అని అడగాలి. మనమందరం బైబిల్ ప్రకారమైన సంఘంగా మారాలి. అర్థమైందా? బైబిల్ ప్రకారమైన విశ్వాసులంగా మారాలి. బైబిల్లో ఎలా ఉందో అలానే ప్రతి కార్యక్రమం మన ఇంట్లో జరగాలి. తక్కువ కానీ దానికంటే ఎక్కువ కానీ జరగొద్దు. ఇంకా ఏ కార్యక్రమం, శుభకార్యాలు జరుగుతాయి, అశుభకార్యాలు జరుగుతాయి. ఏది జరిగినా బైబిల్ ప్రకారంగానే జరగాలి, బైబిల్ పద్ధతి ప్రకారంగానే జరగాలి. ఎవడేమనుకుంటే మనకెందుకు, యేసు ప్రభు ఏమనుకుంటాడో అది కావాలి మనకు ముఖ్యం. యేసు ప్రభు ఏమనుకుంటారో అని ఆలోచించాలా, ఎవరన్నా ఏమని అనుకుంటారో ఆలోచించాలా? అది మరి మిగతా వాళ్ళ సంగతి అనవసరం. ఆశీర్వదించేది ఆయన, దీవించేది ఆయన, అవునా?
కట్టుకున్న ఇంట్లో కలకాలం హాయిగా ఉండాలంటే ఎవరుండాలి? దేవుడు ఉండాలి. పెళ్లి చేసుకోబోతున్నాం, చేసుకున్న భార్యాభర్తలు కలకాలం బాగుండాలంటే ఎవరి దీవెన ఉండాలి? మరి ఆయన లేకుండా నువ్వు మిగతా చేసుకుంటే మిగతా వాళ్ళు ఎంతకాలం ఉంటారు? ఏముంటారు? ఈ రోజు నుంచి దయచేసి ప్లీజ్ బెరయా సంఘంగా మనం మారిపోవాలి. యాజకుని యొద్ద విచారణ చేసేవారిగా ఉండాలి. లేఖనాలను పరిశోధించేవారిగా ఉండాలి. లేఖనాల యందు ప్రావీణ్యత కలిగిన వారముగా ఉండాలి. నీకు టీవీ గురించి తెలియకపోయినా ఏం కాదు, నెట్ గురించి తెలియకపోయినా ఏం కాదు, మొబైల్ ఆపరేటింగ్ తెలియకపోయినా ఏం కాదు, లోక జ్ఞానం లేకపోయినా ఏం కాదు. కానీ ఏం కావాలి? కొంతమందికి సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి రాజకీయ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏమో గేమ్స్ పట్ల ఆసక్తి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇలా లోకంలో నానా రకాల ఆసక్తులు ఉంటాయి. కొంతమంది వంటకాలు ఎలా చేయాలో అది బాగా తెలుసు. ఈ ప్రావీణ్యతలు మంచివి కావు. దేవుని వాక్యం పట్ల ప్రావీణ్యత కలిగి బ్రతుకుదాం. అప్పుడు ఎవడు మనల్ని మోసం చేయలేడు. ఒక వ్యక్తి వచ్చి మనల్ని మోసం చేయాలనుకున్నా కూడా వాక్యం తెలిస్తే మోసపోతామా? మోసపో. అటువంటి గొప్ప కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.